మామిడిలో పూత నిలవడానికి, ట్రిప్స్ని కంట్రోల్ చేయడానికి, తేనె మంచి పురుగుని కంట్రోల్ చేయడానికి మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏమేమి పద్ధతులు పాటిస్తే అవన్నీ నివారణ చేయగలుగుతామండి? మామిడిలో పూత రావడానికి నవంబర్ మొదటి వారాల్లోనే కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం 200 లీటర్లకు గాను 1 లీటర్ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం మరియు వేప నూనె 200 లీటర్లకు గాను లీటర్కి 5 ml చొప్పున 1 లీటర్ వరకే వేస్తాం. అప్పుడు పూత ఉండదు కాబట్టి అంటే 200 లీటర్ల వాటర్కి గాను 1 లీటర్ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం 1 లీటర్ వేప నూనె కలిపి స్ప్రే చేసుకుంటే పూత బాగా వస్తుంది. మరలా తర్వాత పూత వచ్చిన తర్వాత పూత మొక్క స్టార్ట్ అయిన తర్వాత పూతలో వచ్చే పిల్లలు నిలబడటానికి, పూతలో ఫిమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి పొల్లటి మజ్జిగ, పసుపు, ఇంగువ ద్రావణం కలిపి స్ప్రే చేసుకోవాలి. దీని మోతాదు ఎట్లాగంటే 200 లీటర్లకు గాను 10 లీటర్లు ఆవు మజ్జిగ కానీ గేదె మజ్జిగ కానీ వారం రోజులు పులిసిందై ఉండాలి. ఆ మజ్జిగని 200 లీటర్ రవ్వలో పోసుకున్న తర్వాత 100 గ్రాములు పసుపు కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంగువ, ఇంగువ అల్యూమినియం బాక్స్లో వస్తుంది, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. అది వచ్చేసరికి 200 లీటర్లకు గాను 200 గ్రాముల ఇంగువని మామూలుగా వేడి నీళ్ళలోనైనా కరిగించవచ్చు, లేదు ఆవుమూత్రం వేసి తెచ్చుకున్నా కరిగిపోతుంది. దాన్ని కలిపి స్ప్రే చేసుకోవాలి. మరల తర్వాత మామిడిలో వచ్చేటటువంటి తేనె మంచి పురుగు, ఇది బాగా పంటని బాగా నష్టపరిచింది. ఇది కూడా మీరు క్లియర్గానే కనపడుతున్నారండి. దీని నివారణకు గాను ఒక పాత్రలో 50 లీటర్ల నీళ్లు తీసుకొని బాగా వెలాడిపాటే పెద్ద పాత్రలో 50 లీటర్ల నీళ్లు, 25 కేజీలు ఉల్లిపాయలు, సార్ గోపాలకృష్ణ గారు, రకాల గోపాలకృష్ణ గారు వేపాకు, వావిలాకు, జిల్లెడాకు, నాకు పని ఉందండి వేరే వీటిని మెత్తగా తురుముకొని ఆ నీళ్ళలో వేసి మరిగించి స్ప్రే చేసుకుంటే మనకి తేనె మంచి పురుగులు మరియు వాటితో పాటు ట్రిప్స్ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. మరలా పూర్తిగా ట్రిప్స్ కంట్రోల్ అవడానికి సబ్సాయిల్ 10 కేజీలు, సబ్సాయిల్లో 1 అర కేజీ ఆములు డైల్యూట్ చేసి దాన్ని 200 లీటర్ల నీళ్ళలో వేసి మరలా దానికి 1 అర కేజీ కుంకుడుకాయల రసం 200 లీటర్ల నీళ్ళు కూడా వేసుకుంటే మంచిగా థ్యాంక్స్ అండి.